హాయ్ అండి, వర్షంలో వేడివేడిగా మోమోస్ తిందామా? మరి లేట్ చేయకుండా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఇక్కడ నేను క్యాబేజ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ అలాగే గార్లిక్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో ఈ వెజ్జీస్ని వేసేసుకొని వాటర్ అంతా బయటికి వచ్చేలా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత గట్టిగా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ వరకు టొమాటో సాస్, 1 స్పూన్ షేజ్వాన్ చట్నీ, అలాగే సాల్ట్ చూసుకొని 1 స్పూన్ వరకు వేసుకోండి. దీన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను ముందుగానే మైదా పిండిలో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. ఇంకొకసారి పిండిని కలుపుకొని ఎంత వీలైతే అంత పల్చగా ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కానీ ఇలా ఏదైనా మూత కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్జీస్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా మోమోస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్లో మోమోస్ని ప్రిపేర్ చేసుకొని స్టీమర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే వేడివేడిగా మోమోస్ రెడీ అయిపోయాయి. మరి ఈ మోమోస్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నజ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.